ఇవి చెయ్యకుండా ర్యాంక్ కొట్టిన స్టూడెంట్ అయితే అసలు నాకు తెలిసి ఎవ్వరూ లేరు. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, ఇంకా లేట్ చేయకండి, బిస్కెట్ అవుతుంది. ఒక టార్గెట్ పెట్టుకొని దాని తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. అగైన్ 1 minute కన్నా ఎక్కువ స్పెండ్ చేయకు. 5-10 నిమిషాలు కూర్చొని ఆ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలో అని ఆలోచించుకుంటూ పోయినావు అనుకో, టైం బిస్కెట్ అవుతుంది. జై ఆస్పిరెంట్స్ అయిపోయింది, వచ్చేసింది. 45 డేసే ఇంకా జనవరి అటెంప్ట్కి. అసలు ఏం చేయాలన్నా లాస్ట్ 45 డేస్ నాకు ఏం అర్థం కావట్లేదు. మస్తు భయం అవుతుంది, మస్తు టెన్షన్ అవుతుంది. ప్రిపేర్ అవుతున్నా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నా, మాక్ టెస్ట్లు కూడా రాద్దామని ప్లాన్ చేసుకున్నా, లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసిన. కానీ నాకు చాలా భయం అవుతుందన్నా, చాలా టెన్షన్ అవుతుందన్నా. అసలు ఏం చేయాలి అని చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లం ఇదే, టెన్షన్ ఇదే, అందరి థాట్స్ ఇవే. అందుకే ఈ వీడియోలో నేను మీకు లాస్ట్ 45 డేస్ నా ఎక్స్పీరియన్స్, ఇంకా చాలామంది ర్యాంకర్స్ లాస్ట్ 45 డేస్లో ఏం చేస్తే వాళ్ళ ప్రిపరేషన్కి తగ్గట్టుగా ఒక బెస్ట్ స్కోరు, బెస్ట్ పర్సంటైల్ వచ్చిందో అదన్నీ డిస్కస్ చేస్తా. అందుకే ఈ పర్టికులర్ వీడియోలో మీరు లాస్ట్ 45 డేస్లో చేయాల్సిన టాప్ 5 థింగ్స్ అయితే డిస్కస్ చేస్తా అబ్బా. ఇవి చేయకపోతే మాత్రం చెప్తున్నా కదా, ఇవి చెయ్యకుండా ర్యాంక్ కొట్టిన స్టూడెంట్ అయితే అసలు నాకు తెలిసి ఎవ్వరూ లేరు. ఒకవేళ మీరు మంచి ర్యాంక్ కొడదాం, మంచి పర్సంటైల్ కొడదాం అనుకుంటే ఈ 5 థింగ్స్ మీరు లాస్ట్ 45 డేస్లో చేయాల్సిందే. మరి ఏందన్నా అసలు ఈ 5 థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ అసలు ఫస్ట్ అనలైజ్ చేసుకో, నిన్ను నువ్వు అనాలిసిస్ చేసుకో. ఈ 3 కేటగిరీలో నువ్వు ఎక్కడున్నావు? కేటగిరీ 1 ఏందన్నా, కేటగిరీ 1 ఏంది? ఆల్రెడీ గివప్ ఇచ్చేసినావు. నా వల్ల కాదురా బై, జేడబ్ల్యూ ఎగ్జామ్ మన వల్ల కాదు, నాకు వద్దురా బాబు అనుకుని ఆల్రెడీ గివప్ ఇచ్చిన కేటగిరీలో నువ్వు ఉంటే, నన్ను అడిగితే ఈ లాస్ట్ 45 డేస్లో నువ్వు పెద్దగా పొడిచింది లేదు, పీకింది లేదు. ఓకే, అది లైట్ తీసేసుకొని నేనేమంటా, ఐపీ ఇంకా ఎప్సెట్ మీద ఫోకస్ చేయి. ఇప్పుడు నువ్వు కొత్తగా జేడబ్ల్యూ ప్రిపరేషన్ 0 నుంచి స్టార్ట్ చేద్దామంటే రియాలిటీ చెప్తున్నా మీకు, లాస్ట్ 45 డేస్లో చాలా చాలా కష్టం. అట్లీస్ట్ నువ్వు ఇప్పటి నుంచైనా ఐపీ ఇంకా ఎప్సెట్ మీద గట్టిగా ఫోకస్ చేస్తే అందులో నువ్వు మంచిగా స్కోర్, మంచి ర్యాంక్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. లేదన్నా నేను ఆల్రెడీ తోప్ క్యాండిడేట్, నేను ఆల్రెడీ కేటగిరీ 3లో ఉన్న తోప్ క్యాండిడేట్ నేను, ఓకే నాకు ఆల్రెడీ అన్నీ వచ్చు, నేను రివిజన్ కూడా చేసిన, మాక్ టెస్ట్లు కూడా రాస్తున్నా అంటే ట్రస్ట్ మీ, నీకు ఎవ్వడి గైడెన్స్ అక్కర్లేదబ్బా. నీకు ఆల్రెడీ తెలుసు నువ్వు ఏం చేయాలి, ఎట్లా పోవాలి, ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా రివిజన్ చేసుకోవాలి, ఎట్లా మాక్ టెస్ట్లు రాయాలి, ఇవన్నీ నీకు తెలుసు కాబట్టి నీకు ఎవ్వరి గైడెన్స్ అక్కర్లేదు. కానీ నాకు ఏం తెలుసు అంటే, ఈ 2 కేటగిరీలు కాకుండా ఆల్మోస్ట్ ఒక 80-90% స్టూడెంట్స్ ఈ కేటగిరీ 2లో ఉంటారు. కేటగిరీ 2 ఏంది అన్న? హోప్ ఉందన్న, కొంచెం కష్టపడ్డా, ఓకే నాకు కొంచెం హోప్ ఉంది, ఇంకా ఎక్కడో ఒక దగ్గర నేను జేఈ క్రాక్ చేయగలుగుతా అన్న హోప్ అయితే ఉంది. మరి లాస్ట్ 45 డేస్లో నా 100%, 200% ఇస్తే ఛాన్స్ ఉందా అంటే ఇంకా ఛాన్స్ ఉంది. చెప్తున్నా కదా, ఇంకా ఛాన్స్ ఉంది. నేను చెప్తాను నెక్స్ట్ 4 స్టెప్స్లో, నేను చెప్తాను మీకు ఎట్లా మీరు ఇంకా జేఈలో ఒక మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతారు జనవరి అటెంప్ట్లో అని. కానీ దానికన్నా ముందు హానెస్ట్గా నిన్ను నువ్వు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని ఈ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3లో ఏ కేటగిరీలో ఉన్నావో దాని తగ్గట్టుగా నీ ప్రిపరేషన్ అయితే ఉండాలి. ఓకే, అయితే నువ్వు కేటగిరీ 2లో అయితే ఉంటే మాత్రం స్టెప్ నెంబర్ 2లో మనం ఏంటి, ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ చెప్తున్నా. నెక్స్ట్ 45 డేస్లో అసలు నువ్వేం చేయాలి అంటే, కేటగిరీ 2 స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే, వాళ్ళకి సిలబస్ అయ్యి ఉండదు, రివిజన్ కూడా అంతంత మాత్రమే అయ్యి ఉంటుంది, మాక్ టెస్ట్లు కూడా మోస్ట్లీ స్టార్ట్ చేసి ఉండరు, స్టార్ట్ చేసినా 1-2 రాసి ఉంటారు. ఓకే, అండ్ లాస్ట్ 45 డేస్ కొంచెం టెన్షన్ ఉంటుంది, వాళ్ళకి చాలా టెన్షన్ ఉంటుంది ఏం చేయాలో అని. సో ఈ టైంలో బెస్ట్ మీరు ఏం చేస్తారు అంటే, 1 షాట్ వీడియోస్ చూడండి. మన ఛానల్లో అఖండ జేఈ క్రాష్ కోర్స్ స్టార్ట్ చేసినాం, 1 షాట్ వీడియోస్ వస్తూనే ఉన్నాయి. ఆ క్రాష్ కోర్స్ ఫాలో అవ్వండి. మా ఛానలే కాదబ్బా, మీకు వేరే ఎవరైనా కానివ్వండి, మీకు ఏ ఫ్యాకల్టీ, ఏ ఛానల్ ఇష్టం ఉన్నా ఆ ఛానల్కి వెళ్ళిపోయి 1 షాట్ వీడియోస్ ఖచ్చితంగా, చాలా వరకు ఛానల్స్ అయితే ఇప్పుడు క్రాష్ కోర్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నాయి యూట్యూబ్లో. మీరు వెళ్ళి ఒక్క ఛానల్ని పట్టుకొని ఆ 1 షాట్ వీడియోస్ అయితే కంప్లీట్ చేయండి. ఓకే, 1 షాట్ వీడియో చూసిన తర్వాత, ఆ వీడియోస్ చూసిన తర్వాత ఏం చేస్తారా, చాప్టర్కి సంబంధించి పీవైక్యూస్ చేయండి.
పీవైక్యూస్ చేసిన తర్వాత క్విక్గా రివిజన్ చేసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలన్నా అంటే మాక్ టెస్ట్లు రాయండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, ఇంకా లేట్ చేయకండి, బిస్కెట్ అవుతుంది. ఇప్పటి నుంచే అట్లీస్ట్ వీక్లీ 1 or 2 మాక్ టెస్ట్ రాస్తే మీకు ఏం తెలుస్తుందంటే, మాక్ టెస్ట్లో మీరు ఏవైతే చాప్టర్స్ కంప్లీట్ చేసిండ్రో అందులో కూడా మీకు కొన్ని కాన్సెప్ట్స్ క్లారిటీ లేవని అర్థమవుతూ ఉంటాయి. మీకు తెలుస్తుంది వీక్ ఏరియాస్ ఏంటి, స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి అని. దాని తగ్గట్టుగా మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేయండి. ఓకే, మళ్ళీ ఇంకొకసారి ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఇంకోసారి గట్టిగా చూసుకొని మళ్ళీ ఇంకొకసారి మాక్ టెస్ట్ రాసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏవైతే చాప్టర్స్ మీరు ప్రిపేర్ అయి ఉన్నారో, ఏవైతే చాప్టర్స్ మీరు కంప్లీట్ అవుతున్నాయో అవన్నీ కూడా ఇంకా బెటర్గా, ఇంకా మంచిగా మీరు చదువుకుంటూ కంప్లీట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఓకే, సో ఇదైతే నీట్గా ఫాలో అయిపోండి అబ్బా. చెప్తున్నా కదా, 1 shot వీడియోస్, క్రాష్ కోర్స్, ఏదో క్రాష్ కోర్స్ పట్టుకోండి, అందులో 1 shot వీడియోస్ కంప్లీట్ చేసుకుంటూ, పీవైక్యూస్ కంప్లీట్ చేసుకుంటూ ప్రతి సబ్జెక్ట్లో ఇదైతే ఫాలో అయిపోండి. అది మన స్టెప్ నెంబర్ 2. మరి స్టెప్ నెంబర్ 3 ఏందన్నా, థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఓకే నువ్వు 1 shot వీడియోస్ చూస్తున్నావు, పీవైక్యూస్ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నీ మైండ్లో ఒక టార్గెట్ పెట్టుకో. నీకు ఎన్ని మార్క్స్ కావాలి జనవరి అటెంప్ట్లో? ఎందుకంటే టార్గెట్ లేకుండా చదువుకుంటూ పోతే అదేదో గమ్యం లేకుండా, ఒక డెస్టినేషన్ లేకుండా, ఏదో బండి తీసినా బయటికి ఎక్కడెక్కడో పోతున్నావు నీకు తెలియట్లేదు, అట్లనే ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే ఒక టార్గెట్ పెట్టుకో. ఎంత కొట్టాలనుకుంటున్నావు? 99 పర్సెంటైలా, లేదన్నా 98 పర్సెంటైలా, లేదన్నా ఒక 96 పర్సెంటైల్ వచ్చినా చాలనుకుంటే దాని తగ్గట్టుగా స్కోర్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేసి పెట్టిన. మినిమం నువ్వు ఎంత స్కోర్ చేయాలి ఆ పర్టికులర్ పర్సెంటైల్కి వచ్చే జేఈఈ మెయిన్ 2026లో. సో ఇంత స్కోర్ చెయ్యాలి అంటే నువ్వు అగైన్ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలో కూడా డిసైడ్ చేసి పెట్టుకో. అగైన్ నేను చెప్పాను మీకు, ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉంటుంది. సో దాని తగ్గట్టుగా మీరు డిసైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కెమిస్ట్రీ ఇంకా మ్యాథ్స్ స్ట్రాంగ్. సో నేనేం చేస్తా, అరే ఎట్లైనా చేసి లెట్స్ సే నాకు 99 పర్సెంటైల్ కొట్టాలని ఉంటే ఈ 180 మార్క్స్లో అట్లీస్ట్ ఒక 150 మార్క్స్ నాకు మ్యాథ్స్, కెమిస్ట్రీలో వచ్చేలా చూసుకుంటా. సో దట్ మిగిలిన 30-40 మార్క్స్ నేను ఫిజిక్స్లో వచ్చేలాగా ప్రిపేర్ అవుతా. అట్లా నా ప్రిపరేషన్ స్ట్రాటజీ డిజైన్ చేసుకుంటా. నీకు తగ్గట్టుగా, నీకు ఏ సబ్జెక్ట్స్ ఇష్టమో దాని తగ్గట్టుగా మీరు డిసైడ్ చేసుకోండి. అసలు బెస్ట్ స్ట్రాటజీ చెప్పనా, చాలామంది స్టూడెంట్స్కి వర్క్ అయింది, నాకు కూడా వర్క్ అయిన స్ట్రాటజీ ఏంటంటే, ఒక సబ్జెక్ట్ని పిచ్చ స్ట్రాంగ్ చేసుకో అబ్బా. ఒక సబ్జెక్ట్ మీకు ఆల్రెడీ, అంటే ప్రతి స్టూడెంట్కి ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, ఆ సబ్జెక్ట్ని మీరు పిచ్చ స్ట్రాంగ్గా చేసుకోండి. పిచ్చ స్ట్రాంగ్ ఎట్లా అంటే 100 మార్కుల్లో పేపర్ ఎట్లా వచ్చినా కూడా నేను ఆ సబ్జెక్ట్లో మినిమం ఒక 70-80 మార్కులు కొట్టగలుగుతా. అంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. ఇంకో సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇంకో సబ్జెక్ట్ మీరు ఏం చేస్తారు, పిచ్చ స్ట్రాంగ్గా కాకపోయినా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. అంటే ఒక 10-15 మార్క్స్ తక్కువ వచ్చేలాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకోటి ఏంటి, యావరేజ్గా ప్రిపేర్ అయినా కూడా సెట్ అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 70 మార్కులు, ఇక్కడ నుంచి ఒక 60 మార్కులు, సో 130 మార్క్స్ వచ్చేసినాయి. ఈడ నుంచి మీరు ఒక 30-40 మార్క్స్ తెచ్చుకున్నా కూడా ఇంకా మీకు ఒక మంచి రెస్పెక్టబుల్ టోటల్, ఒక మంచి పర్సెంటైల్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా హై ఉంటాయి. సో లాస్ట్ 45 డేస్లో ఎవరైతే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, చాలామంది అవుతారు, అన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏది కవర్ చేయాలన్నా నా వల్ల అవ్వట్లేదు, మూడు సబ్జెక్ట్స్ కవర్ చేయడం నా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు ఈ స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వండి. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ని స్ట్రాంగ్గా చేసుకోండి. ఇంకోటిని ఓకే పర్లేదు, దానికన్నా ఒక 10-15% తక్కువ వచ్చినా పర్లేదు, ఇంకోటి యావరేజ్గా ప్రిపేర్ అయినా సెట్ అవుతుంది. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, పాయింట్ నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్. ఒక టార్గెట్ పెట్టుకొని దాని తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత 4th పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎట్లా ప్రిపేర్ అవ్వాలన్నా. చాలామందికి డౌట్ ఏంటంటే, సరే 1 shot వీడియోస్, కంప్లీట్ రోడ్ మ్యాప్, ఒక టార్గెట్ పెట్టుకున్నా, కానీ ఎట్లా నేను ప్రిపేర్ అవ్వాలి అంటే, ఇగో ఇక్కడ ఒక క్లియర్గా ఒక స్ట్రక్చర్ ఇచ్చేసిన. సింపుల్గా మీరు ఏం చేస్తారు, హై వెయిటేజ్ చాప్టర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హై వెయిటేజ్ చాప్టర్స్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి హై వెయిటేజ్ చాప్టర్స్ వీడియోస్ చేసి పెట్టిన. ఒకసారి వెళ్ళి చూడండి, అక్కడ అందులో చాలా క్లియర్గా ఆ చాప్టర్లో అందులో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మెన్షన్ చేసి పెట్టిన. సో ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్లో కూడా మీరు ఏం చేస్తారంటే, ఏ చాప్టర్స్ మీకు ఈజీ టు మోడరేట్ అనిపిస్తాయో ఫస్ట్ అవి కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మీకు ఏ చాప్టర్స్ అయితే టఫ్ అనే ఫీలింగ్ ఉంటుందో దానికి వెళ్ళిపోండి. అగైన్
మీ ఇష్టం. అగైన్ స్టూడెంట్ టు స్టూడెంట్ కొన్ని చాప్టర్స్ కొంతమంది స్టూడెంట్స్‌కి టఫ్ అనిపిస్తాయి. కొంతమంది స్టూడెంట్స్‌కి ఈజీ అనిపిస్తాయి. సో, మీకు తగ్గట్టుగా మీరు చూసుకుంటారు కదా! హై వెయిటేజ్ చాప్టర్స్‌లో మీకు ఐడియా ఉంటది. ఓకే. ఈ చాప్టర్ నాకు ఈజీ రా భయ్యా, ఈ చాప్టర్ నాకు మోడరేట్ రా భయ్, అరే ఈ చాప్టర్ నాకు టఫ్ రా భయ్. అట్లా మీరు ముందే ఒక లిస్ట్ చేసేసుకొని అందులో మీరేం చేస్తారు, ఫస్ట్ ఈజీ టు మోడరేట్ కంప్లీట్ చేసేసుకోండి. ఆ తర్వాత టఫ్‌కెళ్ళండి. ఓకే. సో దాట్ ఏమవుతుందంటే ఫస్ట్ మీకు ఇక్కడ నుంచి ఒక కాన్ఫిడెన్స్ అయితే గెయిన్ అవుతది. ఆ తర్వాత ఈ చాప్టర్స్‌కి వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే. అండ్ ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అబ్బా! మీరు వన్ షాట్ వీడియోస్ వింటున్నప్పుడు క్లాస్ నోట్స్ రాసుకోండి. సరే మనకైతే ఎలాగో క్లాస్ పీడిఎఫ్ అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అదేం ఇష్యూ లేదు. కానీ మీరు క్లాస్ నోట్స్ రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు ఎవరైతే నోట్స్ రాస్తారో ఓకే, వాళ్ళు ఎక్కువగా గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. ఇది సైంటిఫికలీ ప్రూవన్ కూడా. ఓకే. సో మీ క్లాస్ నోట్స్ రాసేసుకుంటున్నప్పుడు ఆ వన్ షాట్ వీడియో చూసుకుంటూ ఆ క్లాస్ నోట్స్ రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, ఒక్కసారి క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 20 మినిట్స్ క్విక్గా రివైజ్ చేసుకోండి. ఏం జరిగింది ఆ క్లాస్లో ఒకసారి మీ క్లాస్ నోట్స్ అట్లా త్వరగా రివైజ్ చేసుకోండి. రివైజ్ చేసుకున్న తర్వాత పీవైక్యూస్ చేయండి. పీవైక్యూస్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ అగైన్ 100 అప్పుడు లెట్స్ సే 100 క్వశ్చన్స్ ఉంటే 100కి 100 క్వశ్చన్లు కరెక్ట్గా చేయవు. మేబీ అందులో ఒక 60-70 వచ్చి ఉంటాయి. ఓ 30 క్వశ్చన్స్ రాకపోవచ్చు. నువ్వు ఆ 30 క్వశ్చన్స్లో ఏ కాన్సెప్ట్ నీకు స్ట్రైక్ అవ్వలేదు, ఏ కాన్సెప్ట్ నీకు వీక్ ఉందో అవన్నీ మళ్ళీ ఇంకోసారి నీ క్లాస్ నోట్స్లో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి చూసుకో. ఆ కాన్సెప్ట్లో ఏదైనా వేరే ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలంటే చేసేసుకో. ఓకే. అండ్ మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేయి. ఈ ప్యాటర్న్ మీరు చెప్తున్నా కదా, ఈ ప్యాటర్న్ మీరు ప్రతి చాప్టర్కి చేయండి. చాలా 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 ఎఫెక్టివ్ ఇది. టాపర్స్ అందరూ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఓకే. ఇది మన ఏంటి స్టెప్ నంబర్ 4 ఇంపార్టెంట్ పాయింట్. ఆ తర్వాత ఫైనల్ స్టెప్ ఏందన్నా, ఇది చాలామంది స్టూడెంట్స్కి తెలీదు అండ్ చాలామంది చెప్పరు కూడా, ఎందుకో తెలియదు. కానీ మాక్ టెస్ట్లు రాయమంటారు. మాక్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్ అంటారు జేఈ ఎగ్జామ్కి. కానీ మాక్ టెస్ట్లో పేపర్ ఎట్లా అటెంప్ట్ చేయాలి అనేది మాత్రం చాలామంది స్టూడెంట్స్కి తెలియదు, చెప్పరు కూడా. అది చాలా ఇంపార్టెంట్ అబ్బా. మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా మాక్ టెస్ట్లలో పేపర్ ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఫైనల్ ఎగ్జామ్కి మనం పేపర్ ఎట్లా అటెంప్ట్ చేస్తే మనకి సూపర్ మార్క్స్, మనం ఎంతైతే ప్రిపరేషన్ చేసినామో దాని తగ్గట్టుగా బెస్ట్ రిజల్ట్ వస్తుందో అది మీకు తెలియాలి. మరి ఎట్లా అటెంప్ట్ చేయాలన్నా ఇక్కడ ఒక క్లియర్ కట్ ఒక పెద్ద కైండ్ ఆఫ్ ఒక మ్యాప్ ఇచ్చేసిన. ఇది చాలామంది స్టూడెంట్స్కి తెలీదు. ఓకే. అండ్ ఇట్లా ఫాలో అవ్వండి. మీరు మాక్ టెస్ట్ చేసేటప్పుడు ఇది ఫాలో అయ్యి చేయండి. ట్రస్ట్ మీ ఎగ్జామ్ అయితే మీరు కుమ్మేస్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటి, అటెంప్ట్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయండి మీది. నెక్స్ట్ స్ట్రాంగ్ సబ్జెక్ట్, ఆ తర్వాత యావరేజ్ సబ్జెక్ట్. మీకు రాని సబ్జెక్ట్, కాన్ఫిడెంట్ లేని సబ్జెక్ట్తో స్టార్ట్ చేసిండ్రు అనుకోండి, ఎగ్జామ్ బిస్కెట్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎగ్జామ్ స్టార్టింగ్లోనే ఇట్స్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్ అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ స్టార్ట్ చేసినావు, ఫస్ట్ ఒక క్వశ్చన్ వచ్చేసింది, సెకండ్ క్వశ్చన్ వచ్చింది, థర్డ్ క్వశ్చన్ వచ్చింది, ఫోర్త్ క్వశ్చన్ వచ్చింది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ మొరల్ బూస్ట్ అవుతుంది. ఎస్ నా వల్ల అవుతుంది రా భయ్, అమ్మయ్యా నా క్వశ్చన్స్ వస్తున్నాయి రా భయ్ అని. ఆ కాన్ఫిడెన్స్లో ఏమవుతుందంటే పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, నీకు నెగిటివ్ థాట్స్ ఏమీ రావు, ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తావు. అట్లా కాకుండా నీకు ఏదైతే సబ్జెక్ట్ టఫ్ ఉంటుందో దాంతో స్టార్ట్ చేసినావు అనుకో, నాకేంద్రా భయ్ రిస్క్ లేనిదే లైఫ్లో రిస్క్ ఎక్కడ ఉంది అన్నట్టు నేను ఫస్టే ఒక టఫ్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తా అంటే బిస్కెట్ అవుతుంది. స్టార్టింగ్ 5-10 క్వశ్చన్లు రాకపోతే కాన్ఫిడెన్స్ అంతా కిందికి దొబ్బేసి అసలు ఏందిరా నాయనా నేను 2 ఏళ్ళు ఏం చేసినా అసలు నాకు ఏం రావట్లేదు అని మొత్తం మిగతా ఎగ్జామ్ అంతా బిస్కెట్ అయిపోతుంది. సో అస్సలు అట్లా చేయకండి. మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడే ఈ ప్యాటర్న్, ఈ పర్టిక్యులర్ ఆర్డర్ ఫాలో అవ్వండి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏందన్నా, క్వశ్చన్స్ ఎట్లా అటెంప్ట్ చేయాలి. క్వశ్చన్స్ ఎట్లా అటెంప్ట్ చేయాలో ఫస్ట్ చాలా చాలా జాగ్రత్తగా వినండి అబ్బాయి. ఇది ఫస్ట్ మీకు క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. మీకు 3 ఉంటాయి అబ్బో. క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపించినప్పుడు మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, అసలు ఐడియా స్ట్రైక్ అవ్వలేదు, ఆ చాప్టర్ ఏందో తెలియదు, ఆ చాప్టర్ నువ్వు ప్రిపేర్ అవ్వలేదు, అసలు ఆ క్వశ్చన్ నీకు ఎట్లా చేయాలో ఐడియా కూడా లేదు. ఏం చేస్తావు, అది స్కిప్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో, అంతే. ఎక్కువ ఆలోచించకు, నాకు క్వశ్చన్ రావట్లేదు, అరే షెట్ ఏమైంది రా భయ్, అసలు నాకే ఎందుకు అవుతుంది, అసలు నేను ఎందుకు పుట్టినా, ఇవన్నీ వద్దు. ఇవన్నీ ఎగ్జామ్ తర్వాత కూర్చొని బాధపడు. ఓకే. కానీ ఎగ్జామ్ టైంలో ఏం చేస్తావు, నీకు ఐడియా రాలేదు, వదిలేసేయి, నెక్స్ట్ క్వశ్చన్కి పో. లేదు నీకు 50-50 ఐడియా ఉంది,
అంటే కొంచెం స్ట్రైక్ అవుతుంది, నీకు ఐడియా వస్తుంది, అరే ఈ చాప్టర్ నేను చేసిన, ఇది ఇలా చేస్తే ఆన్సర్ రావచ్చేమో అని ఒక 50-50 ఐడియా ఉన్నప్పుడు ఏం చేస్తావు, ఓ 1 మినిట్ ఆలోచించు, అసలు ఆ క్వశ్చన్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, ఎట్లా సాల్వ్ చేయాలో ఒక 1 మినిట్ ఆలోచించు. 1 మినిట్ లోపు నీకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ రాకపోతే ఎట్లా చేయాలి ఈ క్వశ్చన్ అని వదిలేసాయి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో. అగైన్ 1 మినిట్ కన్నా ఎక్కువ స్పెండ్ చేయకు, 5-10 నిమిషాలు కూర్చొని ఆ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలో అని ఆలోచించుకుంటూ పోయినావు అనుకో, టైం బిస్కెట్ అవుతుంది, ఏమీ రాదు దానివల్ల. అందుకే ఏం చేస్తావు, మ్యాక్స్ 1 మినిట్ తర్వాత నీకు ఐడియా స్ట్రైక్ అవ్వట్లేదు, వేరే క్వశ్చన్కి వెళ్ళిపో. ఐడియా స్ట్రైక్ అయింది అనుకోండి, సాల్వ్ చేయండి. సాల్వ్ చేసినంత మాత్రాన ఖచ్చితంగా మీరు పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఆ క్వశ్చన్ని పట్టుకొని ఎట్లయినా నాకు ఆన్సర్ రావాలరా అట్లా కాదు. 3 మినిట్స్, మ్యాక్సిమం 3 to 4 మినిట్స్ లోపల నీకు ఆన్సర్ వస్తే ఫైన్. రావట్లేదు, చాలా లెందీగా వెళ్తుంది అంటే అప్పుడు ఏం చేస్తావు, ఆ క్వశ్చన్ని నోట్ చేసుకొని పెట్టుకొని వేరే క్వశ్చన్కి వెళ్ళిపో. లాస్ట్లో టైం ఉంటే మీకు కొంచెం 5-10 మినిట్స్ మిగిలిపోతే అప్పుడు మళ్ళీ ఆ క్వశ్చన్ దగ్గరకు వచ్చేసి ఆ మిగిలిన పార్ట్ సాల్వ్ చేయి. ఏమంటున్నా అంటే అసలు ఇలా ఎందుకు ఫాలో అవ్వాలన్నా అంటే, చాలామందికి తెలియదు ఏంటంటే, పేపర్ 100% పేపర్ ఉంటే 100%లో మనకి 80-90% టఫ్ క్వశ్చన్లు ఉండవు. మీరు చూడండి జేఈ మెయిన్స్ లాస్ట్ 3-4-5 ఇయర్స్ పేపర్స్ చూడండి అబ్బా, టఫ్ క్వశ్చన్స్ ఒక మ్యాక్స్ 20-30% ఉంటాయి అంతే. మిగిలిన క్వశ్చన్స్ అన్నీ ఈజీ టు మోడరేట్, చాలా ఈజీ క్వశ్చన్స్ మీకు 20% ఉంటాయి. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా, ఈ ఒక్క క్వశ్చన్ 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు పట్టుకొని దాని మీద ఒక 30 నిమిషాలు 40 మినిట్స్ స్పెండ్ చేసి టైం వేస్ట్ చేసుకొని లాస్ట్లో అరే ఇది ఈజీ క్వశ్చన్ కదా, అరే నాకు వచ్చు కదా అని ఆ టెన్షన్లో సాల్వ్ చేయకపోవడం, బయటికి వచ్చి అసలు నేను ఎందుకు రాబోయే టైం వేస్ట్ చేసిన, అరే అసలు నేను ఎందుకు ఒక క్వశ్చన్ పట్టుకొని అంత ఈగోలో తీసుకొని, నేను అందుకే అంటున్నా డోంట్ గెట్ ఇన్ టు ఈగో. ఎగ్జామ్లో ఈగోతో వెళ్ళకూడదు, మీరు చాలా స్మార్ట్గా ప్లే చేయాలి. జేఈ ఎగ్జామ్లో మీకు ఏదైతే వచ్చో అది సాల్వ్ చేసేసుకొని రండి అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు మొత్తం క్వశ్చన్ పేపర్ చూసి ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ మీరు బయటకు వచ్చేసి అరే నేను మొత్తం మ్యాథ్సే ఫిజిక్సే చేసిన, కెమిస్ట్రీలో సగం క్వశ్చన్లు నేను కనీసం చూడలేదు ఏంద్రా బై ఇది చెప్తే మాత్రం మీరు ఫెయిల్ అయినట్టే. మీరు అసలు మీరు జేఈ రాస్తే ఎలిజిబిలిటీ లేదబ్బా మీకు. ఎందుకంటే జేఈ ఎగ్జామ్ అనేది చాలా స్మార్ట్ ఎగ్జామ్. అది ఏదో నేను నా మొత్తం నాలో ఉన్నదంతా నేను చూపించుకో అట్లా కాదు. జేఈలో ఆ టైం మేనేజ్మెంట్ మీకు తెలియాలి. అందుకే అంటున్నా, ఇది మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఇది మీరు నేను డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్లో ఇంప్లిమెంట్ చేస్తా అంటే అవ్వదు, చెప్తున్నా కదా, అస్సలు అవ్వదు. మీరు మాక్ టెస్ట్లో అట్లీస్ట్ ఒక 5-10 మాక్ టెస్ట్లు ఈ వేలో మీరు అటెంప్ట్ చేసినప్పుడే ఇది ఒక హ్యాబిట్ లాగా మారుతుంది. మీకు హ్యాబిట్లా మారిన తర్వాతనే మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా ఇదే ఫాలో అవుతారు, దీని త్రూనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇదైతే గట్టిగా గుర్తుపెట్టుకోండి అబ్బా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, దీంతో 5 స్టెప్స్ చెప్పినా కదా, ఈ 5 స్టెప్స్ చేయండి. లాస్ట్ 45 డేస్లో ర్యాంక్ మంచి పర్సంటైల్ కొట్టకపోతే అప్పుడు చూసుకోండి. మీరే చెప్పండి, మీకే తెలుస్తుంది మీకు. ఓకే, అండ్ ఈ 5 కాకుండా నా సైడ్ నుంచి ఒక్కటి మాత్రం చెప్తా అబ్బా, ఒక్కటి మాత్రం. హెల్త్ చాలా ఇంపార్టెంట్ బంటి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో నిద్ర ఉండదు, టెన్షన్, స్ట్రెస్, ఎన్నో అరే నా పేరెంట్స్ నా మీద హోప్స్ పెట్టుకున్నారు, నేను వాటిని ఎట్లైనా చేసి నేను వాటిని అచీవ్ అవ్వాలి, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అసలు ఆ స్టూడెంట్స్ చాలా చాలా ఒక ట్రామా నుంచి వెళ్తూ ఉంటారు. అందుకే చెప్తున్నా, కొంచెం అవన్నీ పక్కకు పడేసి నీ ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ గురించి మర్చిపో, నీ ఎఫర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. 200% ఇవ్వు, 200% ఇవ్వు, ఎక్కువగా ఆలోచించకు నువ్వు. 200% ఒక్కొక్కటి 1 by 1. ఓకే, ఈరోజు ఈ చాప్టర్లు, ఈరోజు ఈ మాక్ టెస్ట్, స్టెప్ బై స్టెప్ వెళ్తూ 200% ఇవ్వు. మంచిగా హెల్తీగా ఉండు. ఓకే, టైంకి తిను, పడుకో. అట్లీస్ట్ ఒక 6 hours స్లీప్, అట్లీస్ట్ మినిమం 6 hours స్లీప్స్ అని పెట్టుకో. చాలామంది స్టూడెంట్స్ ఒక 3-4 hours పడుకుంటారు, కానీ చెప్తున్నా కదా, హెల్త్ డీగ్రేడ్ అవుతుంది, లాంగ్ టర్మ్లో హెల్త్ డీగ్రేడ్ అవుతుంది. మీకు ఎగ్జామ్లో మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మీ బ్రెయిన్ అంత మంచిగా పనిచేస్తుంది. సో అట్లీస్ట్ ఒక 5 to 6 hours స్లీప్ అయినా మెయింటైన్ చేయండి. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఈ టైంలో జంక్ ఫుడ్ అస్సలు మంచిది కాదు. ఇంట్లో లేదా హాస్టల్లో ఉన్నా కూడా కొంచెం హెల్దీ ఫుడ్ తినండి, ఫ్రూట్స్ తినండి. ఓకే, మిమ్మల్ని మీరు హెల్తీగా ఉంచుకోండి. ఎందుకంటే ఈ టైంలో
చెప్తున్నా కదా 2 ఏళ్ల కష్టం అబ్బా ఇది. ఒక్కటో ఏదో 2, 3 మంత్స్ కష్టం గాదు. 2 ఏళ్ల కష్టం. ఈ 2 ఏళ్ల కష్టాన్ని మీరు లాస్ట్‌లో ఏదో కొంచెం హెల్త్ సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అది ఒకవేళ బిస్కెట్ అయిందనుకోండి, చాలా చాలా రిగ్రెట్ అయితారు మీరు. సో, అందుకే హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఈ లాస్ట్ మినిట్‌లో. సో, అస్సల దాన్ని నెగ్లెక్ట్ చేయకండప్పా. ఓకే. సో, థాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. మీకు వేరే ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ ఇంకొక వీడియోలో ఇలాంటి ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ డిస్కస్ చేస్తూ ఉంటా. బట్ చెప్తున్నా కదా, మీకు ఇంకా వేరే ఏం డౌట్ ఉన్నా గూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అన్నా నాకు ఈ డౌట్ ఉంది, అన్నా నాకు ఈ డౌట్ ఉంది అని. డెఫినెట్‌గా మేమైతే హెల్ప్ చేస్తాం అబ్బా. ఓకే. టిల్ దెన్ టేక్ కేర్ గైస్. సీ యూ. బాయ్.